వెల్కమ్ బ్యాక్ టు న్యూ లుక్. సో ప్రేమ్, నెక్స్ట్ స్టెప్ చూద్దామా? టమాటోస్లో నుండి ఒక న్యాచురల్ బ్లీచ్ ఉంటుంది అనమాట అండి. Okay. అదేంటంటే ఈ చిన్న చిన్న ఫైన్ లైన్స్ని లేకపోతే బ్లెమిషెస్ని పోగొట్టడానికి అనమాట. సో టమాటోస్, కీరా అండ్ లెమన్, దిస్ ఈస్ ఎక్సలెంట్ అనమాట. ఫేస్కి రాసేసి ఒక 10 minutes ఉంచేసి యూ కెన్ వాష్ ఇట్ అవే. ఇలా మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేయొచ్చు అనమాట అండి. ఒక 3-4 times ఆయిలీ స్కిన్కి ఎంతో బాగా ఉంటుంది. అంటే వాళ్ళు ఇంకా మెయింటైన్ చేయడానికి స్కిన్ చాలా బాగుంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ వెరీ సింపుల్ థింగ్ అండ్ వెరీ న్యాచురల్. ఓకే అండి, మన నెక్స్ట్ స్టెప్ చూద్దామా? మనకి ఇదేంటంటే రోజ్ ఫెయిర్నెస్ ప్యాక్ అనమాట. ఫెయిర్నెస్ ప్యాక్. ఫెయిర్నెస్ ప్యాక్ అండి. అంటే పర్టికులర్గా మీరు ఎల్లో కలర్ రోజ్ పెటల్సే కావాలని లేదండి. ఇట్ కెన్ బి ఎనీ కలర్. మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వి వాంట్ ఓట్స్ అండి. ఓట్స్ కావాలి. నెక్స్ట్ ఎనీ రోజ్ పెటల్స్ అండి, కొంచెం ఎక్కువగా కావాలి. దాని తర్వాత రోజ్ వాటర్ అండి. రోజ్ వాటర్ అండ్ ఆల్సో రా మిల్క్ అండి. మేము ఇక్కడ చూపెడతలేము. ఇది ఈ ఫేషియల్ అంటే ఈ ప్యాక్ చేసుకునే ముందు మనం ఏం చేయాలంటే లిటిల్ మిల్క్ అన్నమాట, రా మిల్క్ అండి, పచ్చిపాలు అనమాట అండి. పచ్చిపాలతో కొంచెం ఫేస్ కడుక్కోవాలండి. లైట్గా కొంచెం ఫేస్ మనం కడిగేసుకుని దాని తర్వాత ఏం చేయాలంటే ఈ పెటల్స్ని తీసుకునండి, ఈ మనకు కావాల్సినంత ఓట్స్ మనం తీసుకుని ఓట్స్లో కొంచెం వీటిని వేసి కొంచెం పేస్ట్ చేయాలండి. ఇది పేస్ట్ అంటే కొంచెం ఎక్కువగా అవసరం మనకి రోజ్ పెటల్స్ అనమాట. ఓకే, రోజ్ పెటల్స్ని పేస్ట్ చేసేసి దాన్ని మనం ఓట్ మిల్. అవునండి, లేకపోతే రెండు కలిపి వేసేసి దీంట్లో కొంచెం రోజ్ వాటర్ని మిక్స్ చేస్తున్నాం సో దట్ మీకు కరెక్ట్గా పేస్ట్ అవుతుంది. దీంతో మీరు పేస్ట్ చేయాలంటే మీకు దాదాపు 1-2 కిలోలు కావాలి. ఇట్ కెనాట్ రియలీ కమ్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఓట్స్ని తీసుకుని అందులో 2 spoons ఆఫ్ ఓట్స్ అండ్ కొంచెం మ్యాక్సిమం పెటల్స్ తీసుకుని యూ కెన్ పుట్ రోజ్ వాటర్ ఇంటూ దట్ అండ్ దాన్ని బ్లెండ్ చేయండి బాగా. అంటే దాన్ని మిక్సీలో కానీ వేసేసి కొంచెం పేస్ట్ లాగా చేసేసేయండి. దాన్ని పేస్ట్ లాగా చేసేసి ఫేస్ మీద ఒక 10 minutes పెట్టండి. అంటే రా మిల్క్ తోటి మీరు ఏదైతే ఫేస్ని క్లీన్ చేసుకుంటారో దాని తర్వాత జస్ట్ అప్లై దిస్ ప్యాక్ అండి. 10 minutes ఉంచండి ఫేస్ మీద. 10 minutes తర్వాత యూ వాష్ ఇట్ అవే అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫెయిర్నెస్ ప్యాక్ అనమాట. అంటే 3-4 times మీకు ఎంతో గ్లో కనపడుతుంది ఫేస్లో. ఇట్ గివ్స్ వెరీ రేడియంట్ లుక్ అనమాట. సో దిస్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. కొంచెం ఓపిక కావాలి దీన్ని చేసుకోవడానికి. ఇట్ లుక్స్ వెరీ నైస్ అనమాట, చాలా బాగుంది. ఓకే వ్యూవర్స్, చూస్తున్నారు కదా ఫెయిర్నెస్ ప్యాక్ ఎంత ఈజీగా తయారు చేసుకోవడం. దీనికి కావాల్సింది రోజ్ పెటల్స్, అలాగే ఓట్ మిల్, అలాగే కొంచెం రోజ్ వాటర్. మరి దీన్ని 10 minutes మనం ఫేస్ పైన ఉంచుకుంటే ఫెయిర్నెస్ ప్యాక్ రెడీ అయిపోతుంది. సో ప్రేమ్ గారు, మరి నెక్స్ట్ స్టెప్ చూద్దామా? మనకి ఇదేంటంటే అండి, ట్యాన్ అయిపోతారు. సన్ ట్యాన్ అయిపోయిన తర్వాత సన్ ట్యానింగ్ పోగొట్టుకోవడానికి ఇది ఒక మంచి ప్యాక్. ఓకే, డీటానింగ్ ప్యాక్. యూ కెన్ యూజ్ ఆన్ హ్యాండ్స్, యూ కెన్ యూజ్ ఆన్ యువర్ నెక్, యూ కెన్ యూజ్ ఆన్ యువర్ ఫేస్ అనమాట. పర్టికులర్ ఏరియాస్ ట్యాన్ అయినా సరే రాసుకోవచ్చు అనమాట. ట్యాన్ కాని ఏరియాలో కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి గ్రీన్ గ్రామ్ కావాలి, పెసర్లు నేను ఒక 2 spoons తీసుకుంటానండి. గ్రీన్ గ్రామ్స్ పెసర్లు మంచి ఫైన్ పౌడర్ లాగా చేసామండి. దీంట్లో ఒక 2 spoons ఆఫ్ టమాటో పల్ప్ తీసుకుంటామండి. అయితే ఇదేంటంటే టమాటో పల్ప్ పిగ్మెంటేషన్ ఉన్నా సరే లేకపోతే కొంచెం ఆయిలీ స్కిన్ ఉన్నా సరే ఈ సన్ ట్యానింగ్కి బాగుంటుంది అనమాట. పెరుగు కూడా మనం ఇందులో ఒక 1 spoon వేస్తామండి. కొంచెం అంటే దట్ ఇస్ 2 spoons, దిస్ ఇస్ 1 spoon అండ్ ఇది మనకి 2 అనమాట. దీన్ని ఒక మిక్చర్ లాగా చేసాం. మీకు చూడండి ఎంత లూజ్గా జారిపోతుంది ఫేస్ మీద, కానీ ఇట్ స్టేస్ లైక్ దట్ అనమాట అండి. దీన్ని ఏంటంటే ఇది కొంచెం ఇలా మిక్స్ చేసేసి దీన్ని ఒక స్టీల్ గిన్నెలో కానీ లేకపోతే ఏదైనా ఒక గిన్నెలో వేసేసి దీన్ని కొంచెం ఒక 3-4 minutes మీడియం హీట్లో కొంచెం లో ఫ్లేమ్ తోటి కొంచెం వేడి చేయాలండి. దీన్ని వార్మ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక ముద్దలాగా అవుతుంది అనమాట, ఒక పేస్ట్ లాగా అవుతుంది. టైట్గా పేస్ట్ లాగా దగ్గరకు వస్తుంది కొంచెం. దీన్ని మనం చల్లారనమాట అండి. ఒక 10 minutes వస్తే మళ్ళీ బాడీ టెంపరేచర్కి, రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. దాన్ని మనం ఫేస్ మీద మొత్తం అంతా, నెక్ మీద, దాని తర్వాత మన ఫేస్, మన షోల్డర్స్ ఆర్ హ్యాండ్స్ మొత్తం అంతా అప్లై చేసేసి 10-15 minutes ఉంచాలండి. 10-15 నిమిషాల తర్వాత కోల్డ్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి దీన్ని. అండ్ యూ కెన్ సీ ఇన్స్టెంట్గా మీకు ఎంతో ట్యానింగ్ పోయినట్టు కనపడుతుంది అనమాట అండి. దిస్ ఈస్ ద డీటానింగ్ ప్యాక్ అనమాట. డీటానింగ్ ప్యాక్ అందరికీ అవసరం. ఈ మధ్య అందరూ ఎవ్రీబడి గెట్స్ ట్యాన్ అండి. ఇప్పుడు మన లైటింగ్ మన ట్యాన్ చేస్తుంది. ఇప్పుడు మనం ఉన్న ఇక్కడ మన సెల్ ఫోన్ ట్యాన్ చేస్తుంది, మన కంప్యూటర్ ట్యాన్ చేస్తుంది, టీవీ ట్యాన్ చేస్తుంది. అల్ట్రావైలెట్ రేడియేషన్ ఈవెన్ వంటగదిలో కూడా ఉంది. నేను అసలు బయటకు వెళ్ళి అంటారు కదా, వాళ్ళు కూడా ట్యాన్ అవుతారు. సో ఇట్ ఈస్ మస్ట్ ఫర్ ఎవ్రీవన్. చాలా మంచి టిప్. యూ స్టే ఇన్ హిమాలయాస్ కూడా ట్యాన్ అయిపోతారు. కాబట్టి ట్యానింగ్ ప్రతి ఒక్కరు అవుతారు. ఇట్ హ్యాస్ టు బి యూజ్డ్ అండి. చాలా మంచి టిప్ చెప్పారు ప్రేమ్ గారు. మన నెక్స్ట్ టిప్ చూద్దామా? ఓకే వ్యూవర్స్, మన నెక్స్ట్ టిప్ చూసే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ న్యూ లుక్.